ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేసిన ఏయువిసి ఆచార్య ప్రసాద్ రెడ్డిపై ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక విచారణ చేపట్టాలని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నియామకాలు తదితర వాటిపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేపట్టి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పేరుతో ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఇంటర్వ్యూలు జరపకుండా తనకు కావలసిన వారిని అడ్డగోలుగా నియమించేసుకున్నారని ఆరోపించారు. అలాగే యూనివర్సిటీకి సంబంధం లేని వ్యక్తిని రిజిస్ట్రార్ గా నియమించారని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా చేశారన్నారు. వీటినన్నింటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. కాపాడే విధంగా మనం ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పి యావత్ తెలుగు ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అంటే ఒక దేవాలయం. ఆంధ్ర విశ్వకళామి తల్లి ఒడిలో చదువుకున్నటువంటి ఎంతోమంది మహానుభావులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత శిఖరాల్లో ఉన్నాయి. ఇవాళ వాళ్ళు సేవలు అందిస్తున్నటువంటి విజ్ఞులు ఉన్నారు. 100 ఏళ్ళు పూర్తి కావస్తుంది ఆంధ్ర విశ్వవిద్యాలయ జయంతి ఉత్సవాలు జరుపుకోబోతా ఉన్నాం. అటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్రలో ఏ ఉపకులపతి కూడా ఇప్పుడున్నటువంటి ప్రసాద్ రెడ్డి చేసినటువంటి నియామకాలు కానీ, ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఒక రాజకీయ పార్టీ కార్యాలయంగా మార్చిన విధానం కానీ, ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, ఒక వీసీగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఒక ఎస్టేట్ ఆఫీసర్గా ఆయన ప్రవర్తించిన తీరు కానీ, పూర్తిగా విశ్వవిద్యాలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేసిన వైనాన్ని కానీ, ఇవన్నీ చూస్తే విశ్వకళామ తల్లి కన్నీరు పెట్టుకుంటా ఉంది. అనేకమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పరిశోధనలు చేసి భావితరాలకి, భారతదేశానికి, ప్రపంచానికి విద్యను అందించాల్సినటువంటి విద్యా కుసుమాలని అందించాల్సినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రసాద్ రెడ్డి ఒక చీడ పురుగుగా తయారైనటువంటి విషయాన్ని గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి పాలన ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా ఏదైతే బీసీ ప్రసాద్ రెడ్డి ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో మనందరం కూడా చూసాం. సాక్షాత్తు ప్రైవేట్ కాలేజీల్లో లెక్చరర్ని ప్రొఫెసర్ ఆన్ ప్రాక్టీస్ పేరుతో ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా, ఎటువంటి ఇంటర్వ్యూలు లేకుండా అడ్డగోలుగా ప్రసాద్ రెడ్డి తన అన్యాయాలని నియమించేసుకున్నారు. సాక్షాత్తు జేమ్స్ స్టీఫెన్ అనేటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యక్తిని రిజిస్ట్రార్గా అడ్డగోలుగా నియమించారని చెప్పి గతంలో పదే సాక్షాత్తు ఛాన్సలర్ అయినటువంటి యూనివర్సిటీ ఛాన్సలర్ అయినటువంటి గవర్నర్ నజీర్ గారు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. జేమ్స్ స్టీఫెన్ అనేటువంటి వ్యక్తి యూనివర్సిటీకి ఏ విధంగా సంబంధం లేదు. ఏదైతే వీసీ ప్రసాద్ రెడ్డి జేమ్స్ స్టీఫెన్ చెందినటువంటి వెల్ఫేర్ కాలేజ్ అయితే ఉందో, ఆ వెల్ఫేర్ కాలేజ్ నుంచి అక్రమంగా, అన్యాయంగా, దొడ్డిదారులు నిబంధనల విరుద్ధంగా స్టీఫెన్ని నియమించారు. ఆ స్టీఫెన్ నియమించిన దగ్గర నుంచి కూడా అనేకమైన నియామకాలు ఏవైతే విశ్వవిద్యాలయంలో జరిగినాయో, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలు లెక్చరర్లని వీళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకొచ్చి నియమించుకున్నారు. వెల్ఫేర్ కాలేజీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వీళ్ళకి కావాల్సిన చోట నియమించేసుకున్నారు. అంతేకాదు రాజకీయ వాతావరణాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వీళ్ళు పూర్తిగా వాతావరణాన్ని మార్చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సంబంధించి
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంది. ఆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వచ్చేటువంటి ఏటా 30 కోట్ల రూపాయల్లో 70% నిధులు విద్యార్థులకు వెచ్చించాలని చెప్పి కండిషన్స్ ఉన్నాయి. కనీసం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పిల్లలకి వాళ్ళు ఫీజులు కడితే పుస్తకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రింటింగ్ ప్రెస్ మూసేశారు ప్రసారెడ్డి, ఆన్లైన్లో చదువుకోవాలన్నారు. మరి ఆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నిధులు ఏమైనాయి? ఆ యొక్క నిధులు మీరు ఏం చేస్తూ ఉన్నారు? టీడీఆర్ హబ్ ఏదైతే పిహెచ్డి అడ్మిషన్ పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణం పాల్పడ్డారు ప్రసారెడ్డి స్టిఫెన్లు, టీడీఆర్ హబ్ ముసుగులో వీళ్ళకి కావాల్సినటువంటి తొత్తులకి వాళ్ళు పిహెచ్డి అడ్మిషన్లు ఇచ్చేసి వీళ్ళు దోచేశారు మొత్తం అంతా. అసలు ఈ ప్రిజం కాలేజీ ఎవరిది? వెల్ఫేర్ కాలేజీ ఎవరిది? ప్రసారెడ్డి బినామీగా ఆ 2 కాలేజీలు నడుస్తున్నాయి అని చెప్పి బయట ఇవాళ అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రిజం కాలేజీ, వెల్ఫేర్ కాలేజీ కేంద్రంగా రీవాల్యుయేషన్ పేరుతో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. సాక్షాత్తు విజయనగరం నుంచి మహారాజా కాలేజీ నుంచి బస్సు వేసుకొని విద్యార్థులు వచ్చి ఇక్కడ రీవాల్యుయేషన్ పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు మా దగ్గర అని చెప్పి ఫిర్యాదులు చేశారు. కేసులు కట్టమని చెప్పి వీళ్ళు చెప్పారు. ఇంకో విషయం, పూర్వ విద్యార్థుల పేరుతో అవిమి అని చెప్పి ఒక ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ యొక్క ఆర్గనైజేషన్కి పూర్వ విద్యార్థులు అంటే యూనివర్సిటీ చదువుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు 1000 రూపాయలు కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఆ డబ్బుల్ని యూనివర్సిటీ యొక్క అవసరాల కోసం వాడతారు. కానీ ప్రసాద్ రెడ్డి ప్రస్తుతం ఉన్న విద్యార్థుల దగ్గర జాయినింగ్ ఎప్పుడే అంటే సుమారు 15,000 మంది విద్యార్థులు ఉంటారు. 1000 రూపాయలు కలెక్ట్ చేసి చదువుకుంటున్న విద్యార్థుల దగ్గర ఆ యొక్క అల్యూమి నిధుల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు, ఏ విధంగా సద్వినియోగం చేశారు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భవన నిర్మాణాల పేరుతో పెద్ద పెద్ద బిల్డింగ్ నిర్మించి కాంట్రాక్టుల దగ్గర 30% కిక్ బ్యాక్ తీసుకున్నారు ప్రసాద్ రెడ్డి. కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారు. దాతలు ఇచ్చేటువంటి బిల్డింగ్లకి ఆ డబ్బుల్ని వీళ్ళు కాంట్రాక్టులు తొత్తుగా పెట్టుకొని ఎటువంటి టెండర్లు పిలవకుండా వీళ్ళ యొక్క బినామీలకి కాంట్రాక్టులు కట్టబెట్టి ఆ యొక్క 30% కమిషన్ని ప్రసాద్ రెడ్డి స్టీఫెన్లు దోచుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. మేము ఇంతేకాదు, అసెంబ్లీ హాల్ ఏదైతే ఉందో ఎప్పుడో పూర్వం నుంచి అసెంబ్లీ హాల్ అది. ఆ అసెంబ్లీ హాల్ ఆంధ్ర యూనివర్సిటీ అసెంబ్లీ హాలు వెనక భాగం సగం ఎరగొట్టేశారు. దేనికోసం అంటే చాలా ఆశ్చర్యార్థకం, ఒక బుద్ధిస్ట్ సొసైటీకి లీజుకి ఇచ్చేశారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆంజనేయ రెడ్డికి సంబంధించినటువంటి ఒక బుద్ధిస్ట్ సొసైటీకి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఖరీదైనటువంటి పూర్వీకుల నుంచి ఉన్నటువంటి అసెంబ్లీ హాల్ సగాన్ని వెనక భాగాన్ని ఇచ్చేయడం అంటే ఏంటి? అసలు ఆంధ్ర యూనివర్సిటీ ఆస్తుల్ని మీరు పప్పు బెల్లాలా పనిచేస్తారా మీరు? ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఐఏసీ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఐఏసీ ఫండ్స్తో నిర్మించినటువంటి భవనం ఏదైతే ఉందో అది మీరు సాక్షాత్తు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి, డిజిఫాక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీకి ఉచితంగా లీజుకి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పైన ఆంధ్ర విశ్వవిద్యాలయం నిధులతో 2 కోట్ల రూపాయలతో బాగు చేసినటువంటి ఆ యొక్క భవనం సాక్షాత్తు స్టిఫెండ్కి సంబంధించినటువంటి బంధువులు సెయింట్ లూక్స్ అనేటువంటి సంస్థకి మీరు ఏ విధంగా లీజుకి ఇచ్చారు? ఆ సెయింట్ లూక్స్ అనేటువంటి సంస్థ ఆడియో వీడియో రికార్డింగ్కి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి ఒక్కొక్క వ్యక్తి దగ్గర, ఒక్కొక్క విద్యార్థి దగ్గర 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉంటే యూనివర్సిటీ సర్టిఫికేట్లు ఇవ్వడం అనేది అడ్డగోలుతనమా కాదా? ఆ యొక్క సంస్థ స్టిఫెన్ యొక్క బినామీ సంస్థ కాదా సెయింట్ లూక్స్ అనేది? యూనివర్సిటీలో ఆస్తుల్ని మీరు ఇంత పెద్ద ఎత్తున మీరు దోచేసి
దారాదత్తం చేసేసి యూనివర్సిటీలో ఎక్కడ చూసినా మీరు క్యాంటీన్లకి ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ ఇచ్చే సందర్భం ఉందా? క్యాంటీన్లు ఎవరు బినామీలకు ఇచ్చారు? మీరు మీ యొక్క తొత్తులకి ఇవాళ స్టీఫెన్ ప్రసాద్ రెడ్డి తొత్తులకి యూనివర్సిటీలో క్యాంటీన్లు ఒక వ్యాపార కార్యాలయ కేంద్రాలుగా మార్చేశారు. ఇవాళ యూనివర్సిటీ కీర్తి ప్రతిష్టల్ని భ్రష్టు పట్టించేశారు. మరి విశాఖ మాజీ ఎంపీ వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ 2019లో ఇంటర్మీడియట్ చదువుకున్నా అని చెప్పి ఎఫిడవిట్లో మెన్షన్ చేశారు. బాగుంది. మొన్న 2024లో ఆయన పిహెచ్డిలో చదువుతున్నారని చెప్పి చూపిస్తున్నారు. అంటే పిహెచ్డి అడ్మిషన్ ఇచ్చింది ప్రసాద్ రెడ్డి స్టీఫెన్లే. ఆ యొక్క పిహెచ్డి అడ్మిషన్ ఇచ్చింది ప్రసాద్ రెడ్డి స్టీఫెన్లు. 2019లో ఇంటర్మీడియట్గా ఉన్నటువంటి ఎంవివి సత్యనారాయణకి ఒక డిగ్రీ అయిన తర్వాత డిగ్రీ 3 సంవత్సరాలు, పీజీ 2 సంవత్సరాలు, తర్వాత పిహెచ్డి. అసలు ఆయన డిగ్రీ ఎక్కడ అభ్యసించాడు? పీజీ ఎక్కడ అభ్యసించారు? మీరు పిహెచ్డి సీట్ని 2023లో మీరు ఏ విధంగా ఇచ్చారు? అంటే వైసీపీ నాయకులకి మీరు ఏ విధంగా అయినా సరే పిహెచ్డి అడ్మిషన్ ఇచ్చేస్తారా? మీరు ప్రాజెక్టులు, ఫెలోషిప్లు, అంబేద్కర్ చైర్కి వీళ్ళు అడ్డగోలుగా టెక్నికల్ అసిస్టెంట్లు కూడా 20 మందికి పైగా నియమించారు. విసి ప్రసాద్ రెడ్డి విశ్వవిద్యాలయంలో 19 డిపార్ట్మెంట్లని ఎత్తివేసేశారు. ఆ 19 డిపార్ట్మెంట్లని ఖచ్చితంగా మళ్ళీ పునరుద్ధరించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే ప్రసాద్ రెడ్డి వీసీగా నియమింపబడినప్పటి నుంచి కూడా సెక్యూరిటీ ఆఫీసర్ ఖాన్ అనేటువంటి వ్యక్తి యూనివర్సిటీలో ఒక సెక్యూరిటీ ఆఫీసర్గా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని నియామకం దొడ్డిదారులు నియమించారు. రూసా ఫండ్స్ ఇచ్చి ఈ యొక్క ఖాన్కి, సెక్యూరిటీ ఆఫీసర్ ఖాన్కి నెలకి ₹1,00,000 జీతం ఇచ్చేలాగా ఎలా నియమించారు? రూసా నిధుల్లో సెక్యూరిటీ ఆఫీసర్లు నియమించుకొని సెక్యూరిటీ ఆఫీసర్ ఖాన్ కింద ఇంకొక 5,25,000 నెలకు జీతం కింద 4 ఏళ్లగా మీరు నిధులు దుర్వినియోగం చేస్తూ రూసా నిధుల పేరుతో మీరు ఏ విధంగా ఖాన్కి జీతాలు ఇచ్చారు? రూసా ఇచ్చే నిధుల్లో ₹100 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి, రూసా నిధులు దుర్వినియోగం చేశారని చెప్పి పదే మేము వాస్తవాలతో మేము మాట్లాడుతున్నాం. వీసీ ప్రసాద్ రెడ్డికి, స్టీఫెన్లకి చిత్తశుద్ధి ఉంటే రూసా నిధుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. యూజీసీ నిధులు ఏవైతే వస్తాయో, ఆ యూజీసీ నిధులు ఏవైతే వీళ్ళు ఖర్చు పెడతా ఉన్నారో, ఆ యూజీసీ గ్రాంట్స్ ఏవైతే వచ్చాయో, యూజీసీ గ్రాంట్స్ మీద పూర్తి స్థాయిలో శ్వేతపత్రం ఈ యొక్క ప్రసాద్ రెడ్డి స్టీఫెన్లు విడుదల చేయగలరా?